రోజు రోజుకి గోల్డ్ రేట్లు పెరుగుతున్నాయి. తాకట్లో ఉన్న బంగారానికి వడ్డీలు పెరుగుతున్నాయని టెన్షన్ పడుతున్నారా? కొమ్మూరి గోల్డ్ వచ్చాక ఆ టెన్షనే పోయింది. కొమ్మూరి గోల్డ్. నమస్తే, వెల్కమ్ టు రెడ్ టీవీ. నేను మీ మహేందర్, జర్నలిస్ట్. సుప్రీంకోర్టు తాజాగా ఇచ్చిన ఉత్తర్వులు మనం చూస్తున్నాం. ఎందుకంటే వ్యభిచారాన్ని కూడా ఇప్పుడు చట్టబద్ధత చేస్తూ సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. ఈ కారణంగా దేశవ్యాప్తంగా ఈ ఉపాధిగా, అంటే ఇది కూడా ఒక ఉపాధిగా ఎంచుకునే అవకాశం కనిపిస్తుంది. ఇప్పటి వరకు బహిరంగంగా కాకుండా మరి 4 గోడల మధ్య కావచ్చు, మిగతా ఒక డిఫరెంట్ వేలో ఇటువంటి ఈ కార్యక్రమం నడిచేది. కానీ ఇప్పుడు చట్టబద్ధత తీసుకొచ్చిన తర్వాత ఏ విధంగా ఉండబోతుంది అనేది కూడా మనం చూడాల్సిన అంశం ఉంది. దీనివల్ల చాలా మందికి ఇప్పటి వరకు పట్టుబడిన వారికి కూడా ఏ విధంగా చట్టాలు ఉంటాయి, వారికి అమలు చేసే తీరు కానీ మిగతా కూడా డిఫరెంట్ గా ఉంటుంది. అంటే ప్రపంచవ్యాప్తంగా కూడా చాలా మందికి వ్యభిచారం చేసుకునేందుకు అవకాశం ఉన్నాయి. కొన్ని దేశాలు కూడా చట్టబద్ధత కల్పించాయి. భారతదేశంలో ఇది వ్యభిచారం అనేది కూడా చట్టబద్ధత కల్పిస్తూ సుప్రీంకోర్టు తీసుకున్న నిర్ణయం ఎలా ఉండబోతుంది, ఎటువంటి ప్రభావం చూపనుంది అని చెప్పి మనం మాట్లాడుకుందాం. మనతో పాటు చర్చలో పాల్గొనేందుకు సుప్రీంకోర్టు అడ్వకేట్ శ్రీనివాస్ మనతో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వర్తించారు. సార్, గుడ్ ఈవినింగ్. చాలా తప్పు అది కేసులు పెట్టొచ్చు, దర్ ఇస్ నో రాంగ్ ఇన్ ఇట్. అయితే ఎవరైతే వాళ్ళు వ్యక్తిగతంగా ఇష్టపూర్వకంగా ఆ వృత్తిని సరించి దానిలోనే బతుకుతాడే వాడు నిరభ్యంతరంగా బతకొచ్చు అని ఖండితంగా ఇవాళ సుప్రీంకోర్టు చెప్పేసింది. ఒక మాట సార్, ఈరోజు సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుతో వేశ్యాలకి ఒక గుర్తింపు వస్తుంది. వారికి ఎటువంటి అర్హతలు ఉన్నవి, వయసుకు సంబంధించుకోవచ్చు, వాళ్ళు ఈ వృత్తిని చేయడానికి సుప్రీంకోర్టు ఇచ్చిన మార్గదర్శకాలు ఏంటి ఒకసారి వివరిస్తారా? మార్గదర్శకాలు ఒకటేనండి. దీంట్లో మనకి ఏమవుతుందంటే సుప్రీంకోర్టు మనకి 18 ఏళ్ళు నిండిన స్త్రీలు ఎవరైతే ఇష్టపూర్వకంగా బలవంతంతో ఎవరైనా వేరైనా బలవంతంగా వెళ్ళిపోయి ఆ ఒక మురికి కూపంలోకి ఇచ్చేసి దానిలోకి ఇచ్చేస్తే నేరం. కానీ ఎవడు ప్రయాణం లేకుండా నేనే నా ఇష్టపూర్వకంగా వేశ్యా వృత్తిని నేను సేకరించి నేను దీంట్లో బ్రతకదలిచానని చెప్పి దాంట్లోనే ఎంజాయ్ చేస్తూ ఉండి దానిలోనే డబ్బు సంపాదించుకుంటూ ఉండి దానిలోనే ఆ బ్రతుకుతూ ఉంటే ఎవరు కూడా దాన్ని కాదు అనడానికి వీల్లేదు. నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తా. ఇది జరిగిన ఇదండి. నేను 1984లో లాయర్ వృత్తి నేను ఇచ్చేసినప్పుడు 84లో చేశానండి. 85, 86 మధ్య నేను కోర్టులో కూర్చొని ఉంటే కొంతమంది వేశ్యలు, పట్టుబడిన వేశ్యలను తీసుకొచ్చి ఒక మ్యాజిస్ట్రేట్ గారి ముందు హాజరుపరిచారు. మేజిస్ట్రేట్ గారు వాళ్ళని చూసి ఏం చెప్పారంటే, అమ్మా మీరందరూ కూడా మరి ఇంతకు ముందు కూడా ఒకసారి వచ్చారు, ఆ రోజున మీకు 500 ఫైన్ వేసాను, ఆ రోజుల్లోనే 500 ఫైన్ వేసాను, నేను ఇప్పుడు 1000 రూపాయలు వేస్తున్నాను ఫైను, ఈసారి వస్తే ఫైన్ అయిను జైల్లోనే ఉంచుతాను, మీరు మారండి అని చెప్పాడు. చెప్తే వాళ్ళు అక్కడ ఓపెన్ కోర్టులోనే డైరెక్ట్ గా ఒక స్త్రీ గట్టి కేకలేసింది. ఏమనేసింది తెలుసండి? 1000 రూపాయలు వేశారు, ఎక్కడ తెచ్చి కట్టాలి, ఆ పని చేస్తే కట్టాలంది. మేము డబ్బులు మాకు అది తప్ప ఇంకేరే గత్యంతరం లేదు. వాళ్ళు కూడా బ్రోకర్స్ ఉంటారు, అదొక ఇండస్ట్రీ, వేసేది ఒక ఇండస్ట్రీ, ఆ పని చేసి కట్టాలంది. సరే, అంతవరకు బాగానే ఉంది. అయిన తర్వాత ఆమె పేరు లక్ష్మి, ఆ అమ్మాయి పేరు, ఊరు, వృత్తి రాస్తున్నారు. వృత్తి రాసేటప్పుడు దాంట్లో ఏం చేశారు, పేరు రాశారు, ఇదంతా రాసిన తర్వాత మిగతా వాళ్ళందరూ కూడా ఒక అమ్మాయి ఎదురు తిరిగింది. ఏమంటే మీరు నేను చేస్తున్నానో అదే రాయండి, ఏ వృత్తి చేస్తున్నానో అదే రాయండి అంది. సరే అని చెప్పేసి అక్కడ మరి ఆయన కన్నా సీనియర్ దగ్గరికి వెళ్ళి, ఏమండి ఈ అమ్మాయి మరి అదే రాయమంటుంది, ఏ రాయమంట అని చెప్పేసానని ఆయన అడుగుతున్నప్పుడు నేను ఏం పని చేశానో వృత్తిని నేను అదే రాయండి, నేను వేసినట్టుంది. అక్కడ వేసిన రాయడానికి లేదు, తప్పుడు మార్గంలో కూలేని రాస్తున్నాడు ఆయన. వాళ్ళు ఒప్పుకోకుండా వేసిన రాస్తేనే నేను డబ్బులు కడతాను, నేను వేసినని చెప్పి ధైర్యంగా చెప్తుంది అమ్మాయి. ఎప్పుడు జరిగింది ఇది? 85, 86లో జరిగింది ఇది. కాబట్టి దానికి ఇవాళ సుప్రీంకోర్టు సమర్థించి వేశ్యలు ధైర్యంగా మేము వేశ్యలేమని చెప్పుకోవచ్చు అనేది ఇవాళ ధైర్యంగా చెప్పారు.
కాబట్టి ఇప్పుడు వేశ్యల బ్రతుకులన్నీ కూడాను ఇప్పుడు చాటుపోతున్న నిలబడి చేసుకోవడం, తర్వాత భయంతో భయాందోళనతో వ్యభిచారం చేయటం ఇన్ని జరుగుతూ ఉన్నాయి. కానీ ఇప్పుడు ఇక నుంచి చేయాల్సిన పని లేదు. అది వాళ్ళు ధైర్యంగా నేను వేశ్యని, ఒక డాక్టర్ని, ఒక లాయర్ని, ఒక దీన్ని అని చెప్తాను. అదేవిధంగా ఈ యొక్క సుప్రీంకోర్టు ఇచ్చిన జడ్జిమెంట్ ప్రకారం నేను వేశ్యని, 18 ఏళ్ళు నిండిపోయి నేను ఇది చూస్ చేసుకున్నాను, ఇది నా హక్కు, నా ఒళ్ళు అమ్ముకుంటాను, తప్పేంటి అని చెప్తుంది. అయితే ఆమె ఒళ్ళు ఆమె అమ్ముకుంటాం వలన దానికి ఇష్టమైనడు ఎవడో కొనుక్కుంటాడు డబ్బులు ఇచ్చి. వాళ్ళిద్దరి మధ్య జరుగుతుంది ఈ వేశ్య వృత్తి అనేది. సమాజానికి నష్టమేమి లేదు. ఈ వైట్ కాలర్ క్రిమినల్స్ కన్నా జనాన్ని మోసం చేసి, దోపిడీ చేసి, దొంగతనం చేసి, ఎన్నో చేసే వీళ్ళకన్నా కూడా 100 రెట్లు వేశ్యలు పెట్టరు. ఒక ఆవిడైతే మీకు వేల్పూర్ అనే గ్రామంలో వరలక్ష్మి అని ఒక ఆవిడ ఉంది, వేశ్య గృహాలు నడిపే ఆవిడ దీని గురించి పెద్ద యుద్ధం చేసింది, డీజీపీలతో యుద్ధం చేసింది. ఇది మా హక్కు, మేము అది కాదండి, మేము మా యొక్క శరీరాన్ని నమ్ముకొని మేము సంపాదించుకొని బతుకుతున్నాం, కాబట్టి దీనికి నష్టం ఎవరికి, కాబట్టి మేము దీని మీదే బతుకుతాం అని చెప్పి యుద్ధం చేసింది. ఆవిడ చనిపోయింది. వాస్తవానికి ఆమె కనుక ఇప్పుడు బతుకుంటే పెద్ద హర్షధ్వానాలు వినిపించాయి. ఎందుకంటే ఆమె తెలియని వాళ్ళు అంటే ఎవరు లేరు. వేల్పూరులో వరలక్ష్మి అనే పేరు గల హంసమేడ అని అంటే చెప్పను తినోళ్ళు అంటే ఎవరు ఉండరు. కాబట్టి అటువంటి వేశ్య గృహాలు అప్పుడు ఉండేవి. కాబట్టి ఇప్పుడు ఏం చేశారు, మీకు రెడ్ లైట్ ఏరియా, ఇప్పుడు రెడ్ ఛానల్ అని పెట్టుకున్నారు. ఇప్పుడు ప్రస్తుతం నడుస్తుంది రెడ్ ఛానల్. అట్లాగే మీకు బాంబేలో రెడ్ లైట్ ఏరియా ఉంది, తర్వాత ఢిల్లీలో రెడ్ లైట్ ఏరియా ఉంది, కొన్ని చోట్ల లైట్లు కూడా ఇస్తున్నారు. కాకపోతే దాని వలన ప్రమాదం ఏముందంటే వాటి వలన కొన్ని జబ్బులు రావడానికి అవకాశం ఉంది, వీరి స్త్రీలకి, ఆఖరికి పురుషులకి కూడా. అయితే వేశ్యావృత్తి అనేది లేడీస్ ఒక్కరికి సంబంధించింది కాదు. ప్రపంచంలో మగవాళ్ళు కూడా వేశ్యలు ఉన్నారు. మగవాళ్ళ వేశ్యలు అదొక టైపు. మీకు ఈ ప్రపంచంలో వేశ్యావృత్తిలో ఉన్న వాళ్ళల్లో మీకు నీగ్రోస్ ఉన్నారు చూడా, నీగ్రోస్ మరి ఈ వాళ్ళు కూడా వేశ్యలే. నీగ్రోస్ చాలా మంది డబ్బులు తీసుకొని మరి వెళ్ళి కొంతమంది హస్బెండ్స్ తీసుకెళ్తారు భార్యల దగ్గరికి. ఇంటర్నేషనల్ స్టాండర్డ్ లో అమెరికాలో జరుగుతుంది, కెనడాలో జరుగుతుంది. ఇవన్నీ కూడాను వాళ్ళ ఓన్ హస్బెండ్ ని అడుగుద్ది, నాకు నీగ్రో కావాలి అని. వీకెండ్స్ లో తీసుకొస్తారు, డబ్బులు ఇచ్చి తీసుకొస్తారు. అసలు మీకు ఈ వేశ్యావృత్తి అనేది అర్థం ఏమిటంటే డబ్బులతో డబ్బులు ఇచ్చి వ్యభిచారం చేయటమే వేశ్యలు చేసే పని. ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ, మగవాళ్ళు కూడా చేస్తారు. ఇవాళ ఇండియాలో కూడా చాలా మంది మరి వాళ్ళ భర్తలు వెళ్ళిపోతే వాళ్ళు సాటిస్ఫై చేయకపోతే డబ్బులు ఇచ్చి అక్కడ పనిచేసే వాళ్ళని, మరి అట్లాంటి వాళ్ళని కూలీలని, వాళ్ళైతే వాళ్ళ శరీరం బాగా గట్టిగా ఉంటుందని చెప్పేసి అని వాళ్ళతో కూడా అరే ఎవరికి చెప్పమాక అని చెప్పి వాళ్ళ దగ్గర ఉన్న బంట్రోతుల్ని, దాయాదుల్ని, అట్లాంటి వాళ్ళతో మరి వాళ్ళు వృత్తి నడిపిస్తున్నారు, సాటుగా నడుపుతున్నారు. హస్బెండ్ ఆమె సాటిస్ఫై చేయకపోతే ఏం చేస్తాడు చెప్పండి. నవాబుల సార్ ఇప్పుడు షాజహాన్ కూడా తన ప్రియురాలి కోసమే ఇలాంటి ఢిల్లీలో ఏదైతే తాజ్ మహల్ కట్టారంటున్నారు, హైదరాబాద్ లో గోల్కొండ కోట దగ్గర కూడా చాలా మంది నవాబులు వాళ్ళకు ఉపపత్నులు ఉన్నారు, లేదంటే వాళ్ళ కోసం వేశ్యలు ఉన్నారని చెప్తున్నారు. సుమారు ఒక 365 రోజులకు సరిపడా వేశ్యలను కూడా మేనేజ్ చేశారని చెప్పేసి మీరు అంటున్నారు. నిజానికి ఆ చరిత్ర ఏమైనా మాకు చెప్తారా? తప్పకుండా చెప్తానండి. యాక్చువల్ గా మన దేశానికి ఈ యొక్క వర్క్ అనే విషయం కానివ్వండి, ఈ వేశ్యావృత్తి అనే కానీ, ఇవన్నీ కూడా మన దేశాన్ని ముక్కలు ముక్కలుగా అశోకుడు, బాబరు, అక్బరు, రకరకాలైన షాజహాన్ వీళ్ళందరూ కూడా ముక్కలు ముక్కలుగా పరిపాలించారు. అయితే ఇక్కడ ఉన్న క్లైమేట్ కండిషన్స్ బట్టి వాళ్ళు ఒక్క స్త్రీతో సంతోషపడి వాళ్ళతోనే ఉండేవాళ్ళు కాదు. వాళ్ళకి చెలికత్తులు అనే పేరు మీద వాళ్ళు ఏం చేశారంటే ఈ యొక్క చెలికత్తులు పెట్టుకున్నారు. బాబర్ గారు 365 మందిని పెట్టుకున్నాడు రెడ్ ఫోర్ట్ లో. అదే కనిపిస్తుంది, ఈ రోజు కూడా ఆనవాళ్ళు ఉన్నాయి. మరి షాజహాన్ గారు ముంతాజ్ గారిని అంత ప్రేమించి 7వ వింతైన తాజ్మహల్ కట్టినప్పటికీ కూడా ఆయనకి 16 మంది ఉన్నాడని చెప్పి అక్కడ చూపిస్తారు చెలికత్తెలు. ఆ విధంగా అది రాజుల కాలం నుంచి కూడాను ఈ వేశ్యావృత్తి అనేది వస్తూనే ఉంది, కంటిన్యూగా ఉంది. దానికి కారణం ఏంటంటే ఇక్కడ ఉన్న క్లైమాటిక్ కండిషన్స్.
తర్వాత ఆహారము యొక్క వీటిని బట్టి కూడా వస్తాయి. ఎందుకంటే శారీరకమైన వాంఛలు పెరుగుతాయి ఇక్కడ ఇండియాలో. అదే మీరు అమెరికాలోనో కెనడాలోనో లేకపోతే ఇటలీలోనో ఇతర దేశాలు మనం వెళ్తే అక్కడ కూడా ఆ ఏరియాలో అది అక్కడ కూడా చలి ప్రదేశాలు ఉండటం వలన వాళ్ళకి సెక్సువల్ యొక్క ఇది ఇంపార్టెన్స్ ఉండదు అక్కడ. అందువలన వాళ్ళు బీచ్ల్లో వాటిల్లో కంప్లీట్ గా నగ్నంగా స్నానం చేసేస్తూ ఉంటారు అందరి ముందే. ఆ చేయటం కారణం ఏంటంటే అటువంటి వాంఛలు రావు వాళ్ళకి. అందుకని ఇప్పటికీ కూడా వాళ్ళు ఏం చెప్తారంటే అది వాళ్ళకి తప్పు కింద భావించరు. అందుకని అక్కడ పిల్లలు కూడా ఎక్కువ మంది పుట్టరు, ఎప్పుడో ఇచ్చేస్తారు. అందుకనే ఇక్కడ మన ఇండియా నుంచో లేకపోతే బాగా పిల్లల్ని పుట్టే ప్రదేశం నుంచి వాళ్ళు తీసుకుంటారు. జనసాంద్రత జనం యొక్క మరి రేషియో ఎందుకు తగ్గుతుంది? అక్కడ పొటెన్షియాలిటీ లేదు, అక్కడ పిల్లల్ని పుట్టించే సామర్థ్యం లేదు అక్కడ. అందుకని ఇటీవల కూడా మన మన ఆంధ్రప్రదేశ్ సీఎం గారు పిల్లల్ని పుట్టించమని చెప్తున్నాడు. ఎందుకు? అక్కడ దీంట్లో మీకు ఆయన కట్టిన దీంట్లో అమరావతి 30,000 ఎకరాలు తీసుకున్నారు, అక్కడ పిల్లలు లేరు పాపం. జనం ఇంకా కావాలని ఒకప్పుడు ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్, పిల్లలు ఎక్కువైపోతున్నారు, ఇందిరాగాంధీ ఫ్యామిలీ ప్లానింగ్ ఆపరేషన్ చేయించింది. ఇప్పుడు పిల్లలు తక్కువైతున్నారు, మీరు ఒక పిల్లోడు 2 పిల్లలు వద్దు, 3 పిల్లలు అయితే 30,000 ఇస్తాం, 4 పిల్లలు వస్తే 40,000 ఇస్తాం అన్నాడు. దీన్ని ఆసరా తీసుకుని అపోజిషన్ వాళ్ళు ఏం చెప్తున్నారు? ఇటీవల ఎక్స్ మినిస్టర్ గారు ఒక ఆయన రాంబాబు గారు అని, ఆయన అయితే సేవలు అని చెప్తున్నారు. మీరు పెళ్లి కాని వాళ్ళందరూ కూడా పిల్లలు కనండి అంటున్నాడు. అంటే తప్పు చేయమనే కదా, వ్యభిచారం చేయమనే. కాబట్టి ఇటువంటి అది వ్యవస్థను బట్టి అక్కడ పరిస్థితులను బట్టి వస్తాయి. మీరు ఒక విషయం గమనించాలి, యువత పైన ఈ ఎఫెక్ట్ ఉంటుందా ఉండదా సార్? యువత పైన ఈ ప్రభావం ఎక్కువ ఉంటుందా ఉండదా? ఖచ్చితంగా ఉంటుందండి, యువత మీద ప్రభావం ఉంటుంది. వాళ్ళు కంట్రోల్ చేసుకోవాల్సింది ఎంతవరకు మన దెబ్బతింటది. కాబట్టి మనం ఉండవలసిన జాగ్రత్తలు ఉండాల్సి, తినవలసిన ఆహారంలో మంచి ఇది ఉండాలి. కాబట్టి అట్లా ఈ యొక్క ఈ పొటెన్షియాలిటీ ఎక్కువైపోయి సెక్షువల్ అంబిషన్స్ రాకోకుండా మనం తినే ఆహారంలో కానీ క్లైమేట్లో కానీ వీటిల్లోని మనం వాళ్ళు జాగ్రత్త చేసుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరికి ఉంటుంది. నేను ఒక విషయం చెప్తాను మీకు, చాలా మంది మరి పిల్లలకి పెళ్లి చేసి తల్లిదండ్రులు ఇద్దరు కూడాను వాళ్ళు గదిలో వాళ్ళు మరి భార్యాభర్తల కోసం తెలియదా వీళ్ళకి. కాబట్టి పిల్లలు ఆటోమేటిక్ ఇది అయిపోతారు, వాళ్ళు తినే ఆహారం వీళ్ళు తింటారు. వాళ్ళు గారెలు బూర్లు నెయ్యి అవన్నీ కూడా తింటారు. తిన్నప్పుడు ఆటోమేటిక్ ఏమవుతుంది, శరీరంలో వాంఛ పెరుగుద్ది. దాన్ని ఎలా కంట్రోల్ చేసుకోవాలి? నువ్వు యూరిన్ కంట్రోల్ చేసుకోవాలి, లెట్రిన్ కంట్రోల్ చేసుకోవడం కష్టమైనప్పుడు ఈ యొక్క అంబిషన్ కంట్రోల్ చేసుకోవడం కూడా చాలా కష్టం. అందుకని ఇవాళ సుప్రీంకోర్టు ఏం చెప్తుందంటే 18 ఏళ్ళు నిండితే అతను మేజర్ అవుతారు, ఆడ మనిషి కానీ మగ మనిషి కానీ. వాళ్ళు ఇష్టం వచ్చిన చోట వాళ్ళు ఇట్లా సంయోగంలోకి చేయొచ్చు అని. అదే కాదు, ఇంకో డెసిషన్స్ కూడా ఉన్నాయి దీంట్లో. సుప్రీంకోర్టు డెసిషన్స్ లో పెళ్లి కాకముందే మీరు సహజీవనం చేసినా కూడా తప్పు లేదు అని కూడా చెప్తున్నారు. కాబట్టి దాన్ని బట్టి చూస్తే ఈ యొక్క శరీరాన్ని నువ్వు బలవంతంగా కంట్రోల్ చేసుకోవడం కష్టమైనప్పుడు నువ్వు అనుభవించు, వేశ్యావృత్తిలో అనిపించు అని చెప్పేసి అని చెప్పడం అవుతుంది. అది మానవ హక్కుల్లో ఒక హక్కు, అది మనిషి యొక్క హక్కు, అది జన్మతా వచ్చే హక్కు. యవనంలో అనుభవించకపోతే ఎప్పుడు అనిపిస్తాడు? ముసలోడు అయిన తర్వాత అనిపిస్తాడా? లేకపోతే పెళ్లి కాకముందు చిన్నప్పుడు అనిపిస్తాడు? అనిపించలేడు కదా. కాబట్టి స్త్రీలు కానీ పురుషులు కానీ స్వేచ్ఛ స్వతంత్రాలు కావాలంటే రాజ్యాంగం ఇచ్చిన స్వేచ్ఛ స్వతంత్రాల హక్కే మానవ హక్కు. కాబట్టి ఆ హక్కుకు అనుకూలంగానే తీర్పు వచ్చింది. కాబట్టి ఇవాళ మనం ఎవరైనా సరే వేశ్యలు ఉంటే ధైర్యంగా, అమ్మా నువ్వు ఏం పని చేస్తున్నావు అంటే నేను వేశ్యనండి అని ధైర్యంగా చెప్పొచ్చు. ఇంకొక ఇన్సిడెంట్ చెప్తా. నాకు యూనివర్సిటీలో ప్రొఫెసర్ గారు ఒక ఆయన భార్య చనిపోయింది పాపం. సో ఆయన భార్య చనిపోయింది, మరి వాస్తవానికి అతనికి అటువంటి అంబిషన్ ఉంది. సరే అప్పుడే నా ఆఫీసులోనే ఇంకొక లేడీ ఒక ఆమె వచ్చింది. ఆయనకి భర్త లేడు, ఆమె ఇట్లా వేసే వృత్తిలో ఉంటూ చాటున చేసుకుంటూ బతుకుతుంది. వచ్చిన తర్వాత అక్కడ మాకు బయట ఏమైందంట, ఎవరండి ఆవిడ అని అంటే ఒక వేసిలే ఏదో ఇట్లా బతుకుతుందంటే, వీడు బయటికి వెళ్ళిపోయి వస్తావా నువ్వు, నేను వ్యభిచారం చేద్దామని అడుగుతున్నాడు డైరెక్ట్ గాని. ఆ రోజు ఆమె కోపడుతుంది, వ్యభిచారం అంటే ఒప్పుకుంటుందా? సీక్రెట్ చేసేది.
ఈ రోజున డైరెక్ట్ ఒక లేడీని వ్యభిచారిని రమ్మ వ్యభిచారం చేద్దాం, లేకపోతే ఎంజాయ్ చేద్దాం, నీకు డబ్బులు ఇస్తాను. ఇంకొక విషయం గుర్తుంచుకోండి సార్, ఇవాళ సుప్రీంకోర్టు ఇచ్చిన డెసిషన్ అసలు యాక్చువల్ గా వేశ్య అయినా లేకపోతే ఈ యొక్క వృత్తికి ఇచ్చేసిన, అసలు ఈ వృత్తి అనేది ఇచ్చేయాలంటే ఒకటి గమనించాలి, ఇక్కడ ఎక్స్ట్రా మ్యారిటల్ లైఫ్ వేరు, లేకపోతే ఫ్రెండ్లీగా ఎంజాయ్ చేసేది వేరు. వేస్యలు అనేవాళ్ళు డబ్బులు తీసుకుని ఎంజాయ్మెంట్ ఒళ్ళు ఇచ్చేవాళ్ళని వేస్యలు అంటారు. వాడు ఎవడైనా కావచ్చు, వాడికి వయసుతో పని లేదు, వాడు ఆరోగ్యంతో పని లేదు, వాడు ఎంతలోడైనా సరే డబ్బులు ఇస్తే వాడి దగ్గర ఆ రాత్రికో దీనికో వెళ్ళి వేసి వెళ్ళి ఎంజాయ్ చేసి డబ్బులు తెచ్చుకుంటారు. కాబట్టి ఇది డబ్బుతో ముడిపడి ఉంది. దానికి కన్సిడరేషన్ ఇస్తాడు ఆ రాత్రి ఉన్నందుకో లేదా పగలు ఉన్నందుకో దీనికో, దాని ప్రకారం ఆ అమ్మాయి ఎంత చెప్పుద్దో ఈడంత ఇస్తాడు అనేది ఆ డబ్బుతో ముడిపడి ఉన్నదే వేశ్య వృత్తి. అలా కాకోకుండా ఎక్స్ట్రా ప్రాక్టికల్ లైఫ్ అని చెప్పి భార్య కాకుండా ఇంకో దాంతో వెళ్ళటమో లేకపోతే ఇంకొకరితో ఉండటమో లేకపోతే భార్య ఇంకొకరితో ఉండటం, అది వేశ్యల కింద రారు వాళ్ళు. అది వేశ్య వృత్తి కాదది. కాబట్టి వేశ్య వృత్తి అంటే డబ్బులు తీసుకుని శరీరాన్ని అమ్ముకునే వాళ్ళనే వేశ్యలు అని అంటారు. కాబట్టి అది క్లియర్ గా ఉండాలి. అది వాళ్ళు ఏమైందంటే ధైర్యంగా నువ్వు ఏం పని చేస్తున్నావు అంటే అందరికి మెల్లనే ప్రతి వాళ్ళు కూడా వాళ్ళ యొక్క వృత్తి చెప్తారు, కానీ వేసి చెప్పలేదు. కాబట్టి ఈ రోజు నుంచి ధైర్యంగా సుప్రీంకోర్టు డెసిషన్ ఉంది కాబట్టి వేసి అని చెప్పుద్ది. రెండో విషయం ఏమిటంటే మీకు కండోమ్స్ తెచ్చుకుంటారు. కండోమ్స్ తెచ్చుకొని, ఎందుకంటే దాంట్లో జబ్బులు రాకుండా, ఇందాక జబ్బుల గురించి మనం మాట్లాడుకున్నాం. జబ్బుల్లో ఈ యొక్క ఈ వృత్తి వలన అనేకమైన జబ్బులు వచ్చేది ఖాయం. ఒక జబ్బు కాదు, రకరకాల జబ్బులు వస్తాయి. ఎయిడ్స్ ఒకటని చెప్పి ఎయిడ్స్ అని చెప్పారు. ఎయిడ్స్ అనేది ఇటీవల మాట్లాడుతున్నా. నా చిన్నప్పుడు నేను ఎన్నోడు అరే గత్తర్ రోగం అన్నా ఎయిడ్స్ అన్నా ఒకటే. ఇదివరకు చిన్నప్పుడు ముసలోళ్ళు అనేవాళ్ళు అరే నీకు గత్తర్ రోగం వచ్చి చావా అని చెప్పి తిట్టేవాళ్ళు కూడా. ఆ తర్వాత ఇంకోటి ఏంటి, ఒక మనిషి ఇట్లా ఉండి సన్నబడి చచ్చిపోయాడు, వాడు గత్తర్ రోగం వచ్చింది అంటారు. గత్తర్ రోగం అన్నా ఏ దానికి క్లాసికల్ గా ఎయిడ్స్ అని పెట్టారు. అంటే రోగ నిరోధక శక్తి నశిస్తుంది. ఈ వేస్యల వల్ల ఎక్కువ తిరగటం వలన మగవాళ్ళకి ఒక రోగ నిరోధక శక్తి నశించి తొందరగా చచ్చిపోతారు. అదే విధంగా దాన్ని స్త్రీలు కూడా అంటిస్తే వాళ్ళకు కూడా అంటుకుంటుంది. అందుకని పురుషుల వల్ల స్త్రీలకి, స్త్రీల వల్ల పురుషులకి వస్తుంది. కాబట్టి దాని విషయంలో జాగ్రత్తగా ఉండాలి అని చెప్తారు. అయితే ఇవాళ రెడ్ లైట్ ఏరియాలో అక్కడ మెడికల్ ట్రీట్మెంట్ కూడా ఉంటుంది. ఇవాళ మీరు ఒక విషయం, మీకు ఈ యొక్క కండోమ్స్ అనేది ఎందుకు వచ్చిందండి? పులిరాజుకి ఎయిడ్స్ వస్తుందా అని చెప్పేసి నేను బోర్డులు పెట్టారు గవర్నమెంట్ వాళ్ళు. పులిరాజుకి ఎయిడ్స్ వస్తుందా, ఎవడికి అర్థం కాల, ఏంటో పులిరాజు ఎవడు ఎయిడ్స్ ఏంటని. తర్వాత తెలిసింది ఏమిటంటే కండోమ్స్ అమ్ముకోవడానికి. అంటే జాగ్రత్త, మీరు ఎయిడ్స్ వచ్చే అవకాశం ఉంది, చచ్చిపోతారు. కాబట్టి మీరు ఈ మందుల షాప్ దగ్గరికి వెళ్ళి కండోమ్స్ కొనుక్కొచ్చి దాన్ని పెట్టి వాడుకోండి అని. దాన్ని లేడీస్ వాడుకుంటున్నారు, జెంట్స్ వాడుతున్నారు సీక్రెట్ గా. ఇక నుంచి సీక్రెట్ గా వాడాల్సిన పని లేదు, సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చింది పబ్లిక్ గానే నాకు కండోమ్ ఇవ్వండి అని. కాబట్టి ధైర్యంగా మందుల షాప్ దగ్గరికి వెళ్ళి కండోమ్స్ తెచ్చుకోవచ్చు, హ్యాపీగా ఇష్టమైన దాంతో వెళ్ళిపోవచ్చు ఆమెకి ఇష్టమైతే. కాబట్టి ఇక్కడ స్వేచ్ఛ స్వతంత్రాలు ఉన్నాయి. కాబట్టి స్వేచ్ఛగా స్వతంత్రంగా బతకొచ్చు అనేది ఈ యొక్క ఆర్డర్ యొక్క సారాంశం. కాబట్టి ఇంకా డీటెయిల్డ్ గా మనం చాలా విషయాలు ఈ వేశ్య వృత్తి మీద మనం మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది. అదే విధంగా ఈ వేశ్య గృహాల దగ్గర చాలా మంది డాక్టర్లు కూడా బతికేవాళ్ళు. ఇదివరకు రాయ్ సెక్స్ స్పెషలిస్ట్ అని బోర్డులు వెలిసాయి. అక్కడ ఆర్ఎంపీ డాక్టర్లు, పిఎంపీ డాక్టర్లు, కొంతమంది ఎంబీబీఎస్ డాక్టర్లు అక్కడ పెట్టుకొని వీళ్ళకి వచ్చే జబ్బులు ఏవైతే ఉన్నాయో, గనేరియా అంటారు, సిప్లిస్ అంటారు, తర్వాత ఇంకా అడ్డకర్రలు అంటారు, ఇంకా ఎన్నో ఈ యొక్క రోగాలకి వాళ్ళు నయం చేస్తూ వాళ్ళు వృత్తిగా చేసుకునేవాళ్ళు. అయితే ప్రభుత్వం ఈ యొక్క ఆర్డర్ ప్రకారం చేయవలసింది ఏంటంటే అటువంటి జబ్బులకి లోను కాకోకుండా ప్రభుత్వమే ప్రివెన్షన్ ఈజ్ ది బెటర్ దెన్ క్యూర్ అని, జబ్బు రాకముందే ప్రివెంటివ్ గా తీసుకోవాల్సిన స్టెప్స్ అని కూడా ప్రభుత్వం తీసుకొని వాళ్ళకి మందులు గిందులని ఇచ్చి అప్పుడు స్వేచ్ఛగా స్వతంత్రంగా వేశ్య వృత్తిని వాళ్ళు వేశ్యలు డైరెక్ట్ గా చేసుకోవడానికి అవకాశం కల్పించాలని చెప్పి నేను కోరుతున్నాను. ఈ ఎపిసోడ్ ఇంతటితో చాలదు, ఇంకా డీప్ గా మీరు రేపు కానీ ఎల్లుండి కానీ ఈ యొక్క రెడ్ టీవీ ద్వారానే నేను మాట్లాడతాను. అదే విధంగా
ఈ యొక్క రెడ్ లైట్ ఏరియా గురించి ఇంకా డీప్ గా మీకు ప్రజలకి నేను అందిస్తానని, ఇది సవ్యంగాను మంచిగా దయచేసి ఆలోచించకండి. కాబట్టి దీంట్లో కామెంట్స్ ఉంటే పెట్టండి, మేము ఖచ్చితంగా తీసుకుంటాం. కొందరు అంగీకరించకపోవచ్చు, కొంతమంది వ్యతిరేకంగా మాట్లాడవచ్చు. జరుగుతున్న వాస్తవాన్ని ప్రజల ముందు పెడుతున్నాం. దాన్ని సుప్రీంకోర్టు కూడా దాన్ని ధృవీకరించింది. అంతే, ఉన్న విషయాన్ని మేము చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాం కానీ వేసే వృత్తి చేయమని కానీ దాన్ని సపోర్ట్ చేసినట్టుగా కాదు, అంత మాత్రం వ్యతిరేకించడం కాదు. జరిగిన వాస్తవాన్ని ఈ యొక్క రెడ్ ఛానల్ ద్వారా మీ ముందు పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నామని, ఇక మీద కూడా మా ఎపిసోడ్లన్నీ కూడా దీనికి సంబంధించి తప్పకుండా చూసి రెడ్ ఛానల్ని ఆదరిస్తారని, రెడ్ లైట్ ఏరియాలో ఉన్న వేశ్యలందరినీ గౌరవించాలని కోరుతున్నాను. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. మొత్తం మీద సుప్రీంకోర్టు ఇచ్చిన ఆర్డర్తో అయినా ఇక స్వేచ్ఛగా వాళ్ళు వేశ్య వృత్తిని కొనసాగించే అవకాశం కనిపిస్తుంది. ఇక్కడ ఇన్నాళ్ళు ఇబ్బందులు పడ్డారు కానీ గుట్టు చప్పుడు కాకుండా జరిగేది, కానీ ఇప్పుడు ఇక అది అటువంటి గుట్టు చప్పుడుకి ఎటువంటి ఇబ్బందులు లేకుండా స్వేచ్ఛగా వారికి కావాల్సిన వారికి జీవనోపాధిగా వాళ్ళ ఒక వృత్తిగా తీసుకుని దీన్ని నడిపిస్తున్నారు. కాబట్టి దీనిపైన సుప్రీంకోర్టు ఆర్డర్స్ ఎట్లా ఉన్నాయి కాబట్టి ఇబ్బంది పడాల్సిన అవసరం లేదు అంటున్నారు. మళ్ళీ అదే ఇదే విషయం సంబంధించి మరిన్ని వివరాలు మళ్ళీ ఒక ఎపిసోడ్తో మళ్ళీ కదా. నమస్తే.